పేద కుటుంబానికి చెందిన శనిగారపు చిన్నయ్య దుర్గమ్మ దంపతుల కుమారుడు శశికాంత్కి ఐఐటిలో ఆల్ ఇండియా 413వ ర్యాంకు, రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీలో ప్రథమ స్థానం రాగా ఉన్నత విద్య కోసం అస్సాం రాష్ట్రం గౌహతిలో సీట్ వచ్చింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఉన్నత చదువులకు భారంగా మారిందని, నేటి విద్యాభ్యాసం ఆన్లైన్లో జరుగుతున్నందున ఉన్నత చదువుల కోసం మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని సంప్రదించగా వారి ఆర్థిక పరిస్థితిని చూసి చలించిన ప్రేమ్ సాగర్ రావు వారికి 56,000 విలువ చేసే ల్యాప్టాప్ను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే శశికాంత్ పై చదువు నిమిత్తం ప్రేమ్ సాగర్ రావు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆ నిరుపేద కుటుంబం ప్రేమ్ సాగర్ రావు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మందరం సార్కు ఒక్కసారి కష్టపడి కాదు ఎప్పటికీ మనం సాధించాలి. సారు కొరకు నేను రాజంపేట విలేజ్లో 3 మనుషులు కొట్టినా మారలేదు. మా తాత కాంగ్రెసే, మా నాయన కాంగ్రెసే, నేను కాంగ్రెసే. నాకు 2,50 సంవత్సరాలు ఉన్నాయి. నాకు 4 పిల్లలు. ఇవాళ సార్ మీద ఆధారం నిన్ను ఆలోచించుకున్నా. సార్ ఖచ్చితంగా పనిచేస్తాడని తెలుసు. నాకు ఏ లీడర్తో అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. నన్ను కొట్టినా నాకు రక్షణ పల్లె అక్కడ. అయినా నేను మారలే. సార్ కొరకు నేను మారలే. ఇప్పుడు నేను చెప్పుకుంటాను. సార్కు మంగళవారం నాడు లెక్కిన పైన కానీ వచ్చింది, కానీ నాకు సూదాని లేక గోదాని ఉంది. ఇవాళ నాకు సార్ నా కొడుకు కొరకు సాధించాను. ఇవాళ ల్యాప్టాప్ కొనిచ్చాను. నేను ఎప్పుడు కూడా మాట్లాడలే, ఎప్పుడు కూడా ఉపన్యాసాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు సార్ దగ్గర ఇస్తాను. చిన్నయ్య వాళ్ళ భార్య మరియు శశికాంత్ వాళ్ళ కొడుకుని తీసుకొని రావడం జరిగింది. అది వచ్చి సార్ మాది ఎస్సీ, మేము ఎస్సీ కులం, బీదవాళ్ళు. నా కొడుకు మాత్రం ఆల్ ఇండియా మెరిట్లో వచ్చి ఐఐటి గౌహతిలో సీట్ వచ్చింది. మాకు మిగతా వసతులు ఇబ్బంది ఉన్నది, కష్టమవుతుంది అన్నప్పుడు సరే తప్పకుండా పిల్లవాడు కింది కులాల నుంచి వచ్చి, అంటే బీదవాడు వచ్చింది కాబట్టి చదువుకునే అవకాశం వచ్చింది కాబట్టి దానికి ఏమైనా అవకాశం ఉంటే చేస్తా అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది ఒక రకంగా, అంటే ఆ పిల్లగాని చేసే సాయం కాదు, ఆ పిల్లగాని ద్వారా కుటుంబానికి దాని ద్వారా ఇంకో 10-20 మందికి లాభం జరిగే కార్యక్రమం. ఎందుకంటే ఆ పిల్లగాడు చదువుకుంటే దాదాపు ఖచ్చితంగా ఇంకో 15 మందిని చేసే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ రకంగా ఎవరైతే మెరిట్ ఉన్న విద్యార్థులను తప్పకుండా చాతనైన సహకారం చేసి వాళ్ళను పైకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేయడం, ఈ కార్యక్రమం ఒప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం సరే నేను చేస్తున్నాను చెప్పుకోవడం గొప్ప ఆలోచన కాదు. ఏదో పైన ఏదో ఒక శక్తి మనం నడిపిస్తుంది, అంటే ఆ ద్వారా చేస్తుందంటే పాప చూస్తే చాలా మంచిగా అనిపించింది. అంటే చదువుకుంటాను అందరూ, ఆయనకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా కష్టపడి పనిచేసుకుంటున్నారు, పిల్లలు చదివించారు. అందరూ ఈ రకంగా చదివిస్తే 90% సమస్యలు పరిష్కారం అయితే. ఇంతకుముందు ఒకటి చిన్న పిల్లలు వచ్చారు, వాళ్ళిద్దరు పిల్లవాడు బెంగళూరు అర్బన్ పార్క్ దాని మీద చేసి ఏం చేస్తున్నావు అంటే సార్ కన్సల్టెంట్గా చేస్తున్నాను అని చెప్పి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఈ రోజులలో ఉద్యోగాల కోసం తిరగకుండా ఎవరికాల అట్లా సెల్ఫ్ చేస్తే వాళ్ళకు 5-6 ఉద్యోగాలు ఇస్తారు, ఆ అవకాశం ఉంటుంది. చెప్తే అట్లా చేస్తే తప్పితే ప్రభుత్వం కానీ అన్ని ప్రైవేట్ ఉద్యోగాలు అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఎవరికాలు సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్ అయితే వాళ్ళు ఒక 10 మందికి ఉద్యోగాలు తీసుకొని వాళ్ళ తోటి మిత్రులను తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా చేరాలని ఆశీర్వదిస్తున్నాను. చెందిన శనిగరపు శశికాంత్ మన రాష్ట్రంలోనే ఐఐటి మొదటి ర్యాంక్ సాధించింది ఎస్సీ విభాగంలో. అలాగే దేశవ్యాప్తంగా 439వ ర్యాంకు, 413వ ర్యాంకు సాధించిండు. ఆ విద్యార్థికి ముందు గౌహతి ఐఐటిలో సీట్ సంపాదించాడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో. ముందుగా శశికాంత్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పోయిన వారం శశికాంత్ మన దగ్గరకు వచ్చి ఇలాగ నాకు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి, నా దగ్గర సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ లేదు, కొంచెం క్లాసెస్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అని చెప్పడం జరిగింది. తర్వాత ప్రేమ్ సాగర్ గారు దానికి స్పందించి ల్యాప్టాప్ కొనిస్తాను అని చెప్పడం, ఈరోజు తీసుకోవడానికి వాళ్ళ సిస్టర్ వచ్చింది.
నిరోష. ఈ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చేస్తుంది. అంటే ఒక మామూలు అంటే మన ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఒక సాధారణమైన కుటుంబం నుండి చాలా మంచి ఉన్నత చదువు చదువుతున్నారు. ముందుగా వీళ్ళ కుటుంబాన్ని, వారి తండ్రి గారిని అలాగే అభినందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే వారు ఈరోజు అంటే ఒక మంచి ఉన్నత చదువులు అంటే వాళ్ళ ప్రతిభని కనపరుస్తూ చదువుతున్నారు, వాళ్ళు రేపు సమాజానికి ఉపయోగపడి ఇంకొక 10 మందికి సహాయం చేసేలాగా ఉండాలి అని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థన